హాయ్, హ్యాపీ మార్నింగ్. హ్యాపీనెస్ అనేది హెల్తీగా ఉంటేనే కదా వస్తుంది. అందుకని ఈరోజు నేను ఈ వీడియోలోని హెల్త్ అవేర్నెస్ గురించి చెప్దాము అనుకుంటున్నాను. ఈ వీడియో కాన్సన్ట్రేషన్గా విన్నట్లయితే మీకు మన బాడీ సైన్స్ ఏంటి, మనం ఫుడ్ తీసుకునే విషయంలోని ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము, మనం ఎలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఈరోజు నేను తీసుకునే టాపిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న సెల్ గ్లూకోజ్ అప్డేట్ను ప్రాపర్గా తీసుకోలేకపోవడం. ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే మన బాడీ అంతా సెల్స్తోనే నిండి ఉంటుంది. మనం హ్యాపీగా మన పనులు మనం చేసుకోవాలి అంటే మన సెల్ అనేది ఎనర్జెటిక్గా ఉండాలి. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ మన బ్లడ్లోని గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ని మన సెల్కి తీసుకెళ్ళి ఇచ్చేది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ప్రాపర్గా మన గ్లూకోజ్ని తీసుకొని సెల్కి ఇచ్చినట్లయితే అప్పుడు మన సెల్ ఎనర్జెటిక్గా ఉంటుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాము. ఇది మన బాడీలో జరిగిన ప్రాసెస్. అయితే ఇది కరెక్ట్గా జరుగుతుందా అంటే జరగట్లేదని చెప్పాలి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మల్టిపుల్ ఈటింగ్స్. ఎప్పుడైతే మనం పదే పదే తింటూ ఉంటున్నామో ప్రతిసారి మన బాడీలోని గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ని తీసుకెళ్ళి ఇన్సులిన్ మన సెల్కి ఇస్తుంది. కానీ సెల్ ఏం చేస్తుంది? దానికి కావలసినంత ఇన్సులిన్ని మాత్రమే తీసుకొని రిమైనింగ్ పక్కన స్టోర్ చేస్తుంది. ఎందుకు స్టోర్ చేసే స్టేజ్కి ఎందుకు వెళ్తున్నాము అంటే మల్టిపుల్ ఈటింగ్స్. ఈ ఫుడ్ అవైలబిలిటీ అనేది బాగా పెరిగిపోయింది. మనం ఇంట్లో కూర్చొని మనం స్విగ్గీ జొమాటోలోని ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మనకి మిడ్-నైట్ 12 o'clock కూడా మనకి ఫుడ్ అనేది మన దగ్గరికే వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇన్నాళ్ళ రోజుల్లో చూసుకున్నట్లయితే పిండి వంటలు అనేవి మనం ఏ పండుగల టైంలోనూ తినేవాళ్ళమి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పిండి వంటలు, ఈ సున్నుండలు, బూర్లు, అరిసెలు ఇలాంటివి కూడా రెగ్యులర్గా ప్రతి స్వీట్ షాప్లోని కూడా మనకి కనిపిస్తున్నాయి. మనకి అవి చూడగానే క్రేవింగ్స్ వస్తాయి, కొనుక్కొని తినేస్తూ ఉంటాము. ఇలాగా మనకి ఫుడ్ అవైలబిలిటీ అనేది పెరిగిపోవడం ఒక మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి అవేర్నెస్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. చెప్పాలి అంటే ఏం చేస్తున్నాము, మనం ఆఫీసులకి వెళ్ళొస్తున్నాము, ఇంట్లో కూర్చుంటున్నాము, ఏ టీవీలో ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నాము. అంతేకాని మనం బాడీకి వర్కౌట్ ఇవ్వాలి, ఏదైనా వాకింగ్ చేయాలి అనే కాన్షియస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంది. అది కూడా మనల్ని అన్హెల్తీలోకి తీసుకెళ్ళడానికి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ట్యాంక్ ఉన్నది అనుకోండి, మనం కిందన స్విచ్ ఆన్ చేసాము, మోటార్ ఆన్ చేసాము, వాటర్ ట్యాంక్ అనేది ఫుల్ అయిపోయింది, తర్వాత వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది మనం స్విచ్ ఆఫ్ చేయకపోతే. అలాగే మన సెల్ కూడా మార్నింగ్ టీ, కాఫీ ఏదో పంపిస్తాము మన పొట్టలోకి. అప్పుడు సెల్ అనేది నైట్ అంతా మనం పొట్టలోకి ఏమీ వెయ్యం కాబట్టి ఫాస్టింగ్లో ఉన్నట్టే ఒక 8 hours ఉంటాం కాబట్టి లేవగానే మనం టీ, కాఫీ ఏదైనా పంపించినప్పుడు సెల్ అనేది తీసుకుంటుంది. తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ అనేది పంపిస్తాము, అది కూడా తీసుకుంటుంది. తర్వాత మనం బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలోనే ఏదైనా స్నాక్ ఐటెం తింటాము, మళ్ళీ లంచ్ తింటాము, మళ్ళీ లంచ్కి, డిన్నర్కి మధ్యలోని టీతో పాటు స్నాక్స్ ఏమైనా తింటాము, మళ్ళీ డిన్నర్ తింటాము, మళ్ళీ పడుకునేలోపు ఏదైనా తినాలనిపిస్తే తింటాము. లేదా మన ఫ్రెండ్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఫుడ్తోనే మనం సెలబ్రేషన్ చేసుకుంటాము. ఏ అకేషన్ అన్నా కూడా ఫుడ్తోనే, ఎవరైనా బర్త్డే పార్టీలు అయినా కూడా మనం ఫుడ్తోనే ప్రతి సెలబ్రేషన్ ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సెల్ అనేది దానికి కావలసినంత తీసుకొని రిమైనింగ్ లాక్ చేసేస్తుంది. నాకు సరిపడా ఎనర్జీ ఉంది, ఇంకా నాకు ఫుడ్ వద్దని చెప్పి అది లాక్ చేసేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఏదైతే గ్లూకోజ్ని తీసుకొని వెళ్ళిందో సెల్ అనేది ఒక టైం వచ్చినప్పటికీ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వదు, రిజెక్ట్ చేస్తుంది. ఆ టైంలో ఇన్సులిన్ ఏం చేస్తుంది, తీసుకెళ్లిన గ్లూకోజ్ని పక్కనే ఎడిపోసెల్స్ రూపంలోని స్టోర్ చేస్తుంది. ఈ స్టోర్ ఎందుకు చేస్తుంది అంటే ఎప్పుడైనా మనం ఫుడ్ తీసుకోపోయినట్లయితే ఈ స్టోర్ అయ్యున్న గ్లూకోజ్ని మనకి ఎనర్జీగా ఇవ్వడానికని ఒక మంచి ఉద్దేశంతోనే ఇన్సులిన్ స్టోర్ చేస్తుంది. కానీ ఆ స్టోర్ చేసిన గ్లూకోజ్ని మనం వాడుతున్నామా అంటే వాడట్లేదు. ఎందుకు అంటే ఎప్పుడు సెల్ అనేది ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఎందుకు అంటే మనం అలాగే ఇన్పుట్ ఇవ్వడమే అవుతుంది కాబట్టి ఎనీ టైం సెల్ అనేది పూర్తిగా
నిండి ఉంటుంది ఎనర్జీతో. ఆ ఎనర్జీ ఎప్పుడు డ్రాప్ అవుతుంది అంటే మనం వర్కౌట్ చేసినా లేకపోతే ఒకరోజు ఫాస్టింగ్ చేసినా ఆ గ్లూకోజ్ అనేది తగ్గుతుంది, సెల్లో ఉన్న ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. కానీ అది ఖర్చు అవటం లేదు. అట్ ది సేమ్ టైం మనం మల్టిపుల్ ఈటింగ్స్ ద్వారా మనం ఫుడ్ పంపిస్తున్నాం కాబట్టి అది ఒక పక్కన స్టోర్ చేసి ఉంచుతుంది. మనం ఈ గ్లూకోజ్ని పక్కన స్టోర్ చేసుకునే స్థాయికి వెళ్ళాము అంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మన మేజర్ ఆర్గాన్స్ మీద అటాక్ చేసే సమయం మనకు వచ్చింది అని చెప్పుకోవచ్చు. మన సెల్ ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒక ఫ్రెండ్ వస్తారు, మనం చక్కగా కూర్చోబెట్టి మాట్లాడతాము, ఏదో ఒక ఫుడ్ పెడతాము, వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేసి మాట్లాడతాము. అదే ఫ్రెండ్ నెక్స్ట్ డే గంటకు ఒకసారి వచ్చి కూర్చున్నారు అంటే కొన్ని రోజులకు మనం రిజెక్ట్ చేస్తాం. ఏంటి మన టైం వేస్ట్ అవుతుంది, ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు కూర్చుంటున్నారో తెలియదు అన్నట్టు. అలాగే సెల్ కూడా ప్రతిసారి మనం తిని ప్రతిసారి గ్లూకోజ్ని తీసుకెళ్ళి ఇన్సులిన్ ఇస్తుంటే కొన్నాళ్ళకి రిజెక్ట్ చేస్తుంది. ఆ రిజెక్ట్ చేసిన టైం వచ్చింది అంటే స్టోరేజ్ టైం వచ్చింది అని అర్థం. అంటే పక్కన గ్లూకోజ్ అంతా స్టోర్ అవుతుంది అని అర్థం. ఈ ఫుడ్ని ఈ గ్లూకోజ్ని స్టోర్ చేసిన స్థితికి వచ్చేమో అంటే అది మనకి డేంజర్ బెల్ అనుకోవాలి. మెటబాలిక్ సిండ్రోమ్ ఈ స్టేజ్కి రాకూడదు. వచ్చేమో అంటే మన మేజర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపుతుంది. దాంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది టైప్ 2 డయాబెటీస్. మనం అనుకున్నాం కదా అక్కడ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోయాయి మన బాడీలోనని, దానికి వెంటనే టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ రాగానే మనం మెడికేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలోకి మెడికేషన్ వెళ్ళిందో మన బాడీలోని కొలెస్ట్రాల్స్ అనేవి అబ్నార్మల్గా పెరిగిపోతాయి. కొలెస్ట్రాల్స్ పెరిగాయి అంటే ఖచ్చితంగా మన బ్లడ్ వెజల్స్లోని బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. దీనివల్ల మన హార్ట్లోకి వెళ్ళి బ్లడ్ వెజల్స్లోని బ్లాకేజెస్ ఏర్పడినట్లయితే హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాగే బ్రెయిన్ వైపు వెళ్ళే బ్లడ్ వెజల్స్లోని బ్లాకేజెస్ ఏర్పడితే బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి వస్తాయి. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మొన్న ఈ మధ్యనే నేను న్యూస్లో చదివాను, పెళ్లిలోని డ్రమ్స్ వాయిస్తుంటే ఆ సౌండ్కి ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని, ఒక కొరియోగ్రాఫర్ డ్యాన్స్ చేస్తూ చనిపోయారని, అలా చాలా మనం చిన్న వయసులోని కూడా స్కూల్లోని హార్ట్ అటాక్ వచ్చి ఒక అమ్మాయి చనిపోయింది. ఇలాంటివన్నీ కూడా మేజర్ రీజన్ ఏంటంటే మన బాడీలోని కొలెస్ట్రాల్స్ అనేవి ఎక్కువైపోవడం. వీటి గురించి మనం ఏమి పట్టించుకోము. కానీ మనం ఎవ్రీ 3 months కానీ 6 months కానీ కనీసం ఇయర్లీ వన్స్ కానీ మనం ఈ టెస్ట్లు అవి చేయించుకొని మన ఇన్నర్ హెల్త్ ఎలా ఉన్నది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అయితే మేడం నేను కొంచెం వెయిట్ తగ్గాలి, డైట్ చెప్పండి అంటారు. కానీ మనం ఎవరికైనా కూడా ముందు హెల్త్ రిపోర్ట్స్ చూసి మాత్రమే డైట్ అనేది చెప్తాము. ఎందుకంటే వాళ్ళు 80-90 kgs 100 kgs అబవ్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఏవీ లేవు మేడం, నాకు జస్ట్ వెయిట్ తగ్గాలి, దాని గురించి డైట్ చెప్పండి అంటారు. ఎప్పుడైతే టెస్టులు చేసుకొని రిపోర్ట్స్ పట్టుకొని వచ్చారో ఆ రిపోర్ట్స్లో ఖచ్చితంగా ప్రీ డయాబెటిక్లోనో ఫ్యాటీ లివరో కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడమో ఏదో ఒకటి జరుగుతుంది. దాన్ని బట్టి మనం డైట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్, నెక్స్ట్ కొలెస్ట్రాల్స్, హార్ట్ అటాక్స్, ఫ్యాటీ లివర్, దీన్ని కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఇన్నాళ్ళ రోజుల్లో చూసినట్లయితే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేవారు. ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీలోని ఎక్కువగా ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల. ఇప్పుడు పర్సన్ 60 kgs ఉండాలి కానీ 90 kgs ఉన్నారు అంటే 30 kgs ఎక్స్ట్రా వెయిట్ ఉన్నారు అంటే అందులోని ఒక 20 to 10% ఆఫ్ వెయిట్ మన లివర్ మీదే స్టోరేజ్ అయి ఉంటుంది, లివర్ మీద డిపాజిట్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, లివర్ అనేది 1.5 kg ఉంటుంది. ఈ లివర్ 100+ ఫంక్షన్స్ అవి చేయాల్సి ఉంటుంది. కానీ ఆ లివర్ మీద ఒక 5 kg 6 kg బరువు ఎక్స్ట్రా ఉండడం వల్ల ఆ ఫంక్షన్స్ అనేవి చేయలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, ఒక 50 kg బరువు అయితే మొయ్యగలుగుతాము. కానీ మన నెత్తి మీద ఒక 80 kg బరువు పెట్టారు అంటే ఖచ్చితంగా మనం మొయ్యలేము. అలాగే మన లివర్ ఫంక్షనింగ్ అనేది కూడా ఇబ్బంది పడుతుంది ఈ వెయిట్ అనేది డిపాజిట్ అయిపోయి ఉండిపోవడం వల్ల.
ఇంకొక విషయం ఏంటి అంటే స్నోరింగ్, గురక. ఈ గురకను కూడా మనం నవ్వుతూ తీసుకుంటే, ఎవరైనా గురక పెడితే చూసి నవ్వుతాం, కానీ ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనం గాలి తీసుకున్నప్పుడు ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నది అంటే అది గురకగా మనం భావించవచ్చు. మనం ఇలా పడుకున్నప్పుడు ఈ గాలి పీల్చుకోవడం అనేది స్ట్రైట్ లైన్లోని వెళ్ళి మనం ఊపిరితిత్తుల వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లాకేజ్ అనేది మధ్యలో ఉందో ఆ గాలి అనేది పూర్తిగా ఊపిరితిత్తుల వరకు వెళ్లకుండా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వచ్చే సౌండ్ని మనం గురక అంటాము. ఎవరైనా గురక పెడుతున్నట్లు చూసారంటే, రెగ్యులర్గా మరీ పెద్దగా గురకలు పెడుతున్నట్టు చూసారంటే ఖచ్చితంగా అది కామెడీగా తీసుకోకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లల్లో కూడా 13, 14, 15 ఇయర్స్ పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, ఓవర్గా బ్లీడింగ్ అవ్వడం కానీ, నెక్స్ట్ అన్వాంటెడ్ హెయిర్ రావడం కానీ, పింపుల్స్, యాక్ని ఇలాంటి ప్రాబ్లమ్స్తోని చాలామంది సఫర్ అవుతున్నారు. చిన్న చిన్న పిల్లల్లో కూడా. దీనికి కూడా మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినడం వల్లే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చిన పిల్లలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా 21 డేస్కి ట్యాబ్లెట్స్ అయితే రాస్తుంటారు. ఆ ప్రాబ్లం అప్పటికి తగ్గినా కూడా తర్వాత మళ్ళీ అది వస్తుంది. అందుకని దీనికి మెయిన్ రీజన్గా మెయిన్ చేయాలి అంటే మనం ఫుడ్లోని కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీసీఓడి తగ్గిన పిల్లలకి, పీసీఓడితో సఫర్ అయిన పిల్లలకి మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని కూడా సఫర్ అవుతున్నారు. అంటే పిల్లలు పుట్టకపోవడం వల్ల ఈ ఐవీఎఫ్లు ఇవి చేయించుకోవడానికి బోల్డ్ అని డబ్బులు అవి ఖర్చు పెట్టి చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నా కూడా రిజల్ట్ అనేది 1 or 2% ఉంటుంది. ఈ రిజల్ట్ రావాలి అంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. అవన్నీ కూడా మనం ముందుకు తెలుసుకుందాము. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆస్టియో ఆర్థరైటిస్, ముడుకుల నొప్పులు. మనం ఒక 60 కేజీలు ఉండాల్సిన పర్సన్ ఒక 80, 90, 100 కేజీలు ఉన్నారు అంటే ఈ ముడుకుల మీద మనం 60 కేజెస్ పర్సన్ 60 కేజెస్ బరువు మోయడానికి మాత్రమే ఆ బోన్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. కానీ దాని మీద ఇంకొక 20-30 కేజీల వెయిట్ వేసినట్లయితే ఖచ్చితంగా బోన్స్ అనేవి స్ట్రగుల్ అవుతాయి. దానివల్ల ఈ ముడుకుల్లోనూ ఉన్న గుజ్జది అరిగిపోయి వాళ్ళు ఈ కీళ్ళ నొప్పులతోని, ముడుకుల నొప్పులతోని అడుగు తీసి అడుగేయలేకపోయిన పరిస్థితికి కూడా వెళ్తున్నారు. ఇవన్నింటికి రీజన్ ఏంటి అంటే మనం లైఫ్ స్టైల్లో కొద్దిగా చేంజెస్ చేయాలి. మనం ఫుడ్ తీసుకునే విషయంలోని కొద్దిగా కాన్షియస్గా ఉన్నట్లయితే మనం ఈ వీటన్నింటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్. ఏంటి మేడం క్యాన్సర్కి దీనికి అసలు ఏంటి లింకు అని అడుగుతారేమో. ఎప్పుడైతే ఒక మొక్క సారవంతమైన నేలలో ఎంత బాగా పెరుగుతుందో అలాగే క్యాన్సర్ కణాలు అనేవి ఫ్యాట్ బాడీలోనే అంత ఉధృతంగా పెరుగుతాయి. ఎందుకంటే క్యాన్సర్ కణాలు పెరగడానికి కావాల్సింది గ్లూకోజ్. ఈ ఫ్యాట్ బాడీలోని హై లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఈ క్యాన్సర్ కణాలు అనేవి ఉధృతంగా పెరుగుతాయి. అందుకనేసి మనం ఖచ్చితంగా కొద్దిగా అవేర్నెస్గా ఉన్నట్లయితే మనం ఇలాంటి ఇష్యూస్ అన్నింటి నుంచి కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. హ్యాపీగా హెల్తీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అది ఎలా చేయాలి? ఇవి ఏంటి మేడం అసలు దీనికన్నా ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చేసుకోవాలి. మనం ఫుడ్ అనేవి అసలు ఎన్ని టైప్స్ ఉంటే మనం చెప్పుకుంటాము. పులిహోర, బిర్యానీ, చికెన్, మటన్ ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాము. ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ ఇలా రకరకాల ఫుడ్స్ నేమ్స్ అవి చెప్పుకుంటాము. కానీ మనం హెల్తీగా ఉండాలంటే 5 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మాత్రమే మన మీల్ ప్లేట్లోని ఉండేలాగా డిజైన్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వాటర్. ఇవి మనం మీల్ ప్లేట్లోని మనం రోజు తీసుకునే ఫుడ్లోని ఉండేలాగా చూసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే మనం కుక్ చేసుకుంటున్నప్పుడు ఆయిల్స్ వాడుతాము. ఈ ఆయిల్స్ కోకోనట్ ఆయిల్, ఇలాంటి గ్రౌండ్ నట్ ఆయిల్ ఇలాంటివి. అంతేకాని రిఫైండ్ ఆయిల్ అనేది మనం యూజ్ చేయకపోవడమే చాలా మంచిది. కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ నువ్వుల నూనె, నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఆయిల్, కౌ ఘీ ఇలాంటివి మనం
డైలీ రొటీన్లో వంటలు చేసుకున్నప్పుడు వాడుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ప్రోటీన్ అనేది ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎంత ముఖ్యమో మన బాడీకి అంత ముఖ్యమైనది ప్రోటీన్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రోటీన్ అనేది మనం 60 kgs ఉన్నాము అంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా మనం ఎవ్రీడే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోటీన్ ఎందులో ఉంటుంది అంటే నాన్ వెజిటేరియన్స్కి ఈ ప్రోటీన్ సోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫిష్లో కానీ, చికెన్లో కానీ, ఎగ్లో కానీ అన్నిట్లో ఉంటుంది. నెక్స్ట్ వెజిటేరియన్స్కి వచ్చినట్లయితే పన్నీర్, మష్రూమ్, కోకోనట్ ఈ మూడిట్లో కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సీడ్స్, నట్స్ ఉంటాయి. బాదం, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి ఇవన్నీ కూడా నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ మనం మీల్ ప్లేట్లో పెట్టుకున్నట్లయితే వీటి ద్వారా కూడా ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ కూడా మన బాడీకి సమృద్ధిగా వస్తాయి. నెక్స్ట్ వీటితో పాటు ఫ్రెష్ వెజిటబుల్స్ మనం కర్రీస్ వండుకొని కొద్దిగా ఉప్పు కారాలు కొద్దిగా తగ్గించుకొని వేసుకొని ఎక్కువ కర్రీని మనం తీసుకోవాల్సి ఉంటుంది. లో కార్బ్ డైట్ అంటారు. కార్బ్స్ని తక్కువగా తీసుకోవాలి. రైస్ని ఎక్కువగా తీసుకొని కర్రీని తక్కువగా తీసుకోకుండా కర్రీని ఎక్కువగా తీసుకొని రైస్ని తక్కువగా తీసుకున్నట్లుగా మీ ప్లేట్ని డిజైన్ చేసుకోవాలి. ఈ ఫైబర్ అనేది మన గట్కి చాలా ఉపయోగకరమైనది. ఈ ఫైబర్ కర్రీస్ అంటే ఇప్పుడు బెండకాయ, దొండకాయ, ఆనపకాయ ఇలాంటి ఫైబర్ కర్రీస్ వెజిటబుల్స్లోని కార్బ్స్ అనేవి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫైబర్ కర్రీని ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకి ఈ గట్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక పర్సన్ ఉన్నారు అంటే ఇప్పుడు 60 kgs పర్సన్ ఉన్నారు అంటే యువర్ వెయిట్ బై 10 - 2. మీరు 60 kgs ఉన్నారు అంటే 60/10 6 - 2 అంటే 4 లీటర్స్. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు ఖచ్చితంగా ఎవ్రీడే తీసుకోవాల్సి ఉంటుంది. 4 లీటర్స్ మేము తాగలేం మేడం అన్నప్పుడు ఒక 2 లీటర్స్ స్టార్టింగ్లో తీసుకోండి. నెక్స్ట్ డే కొద్దిగా, తర్వాత కొద్దిగా అలా పెంచుకుంటూ వెళ్ళండి. ఆ రకంగా మీరు తీసుకోవాల్సిన వాటర్ మెజర్మెంట్ ఈ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ వాటర్ ఎలా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం మార్నింగ్ లేవగానే టీలు, కాఫీలు జోలికి వెళ్లకుండా ముందుగా కొద్దిగా లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీటిని తీసుకున్నట్లయితే మీకు కావాలి అంటే లెమన్ పిండుకోవచ్చు, లేదు అంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకోవచ్చు. రకరకాలుగా మనం వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏమి వద్దు అనుకున్నప్పుడు కొద్దిగా లూక్ వామ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అలా మార్నింగ్ 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు బిఫోర్ టేకింగ్ ఫుడ్ 1 అవర్ మన పొట్టని ఖాళీగా ఉంచాల్సి ఉంటుంది. మనం భోజనం తీసుకోవడానికి ముందు 1 అవర్ మన పొట్టలోకి వాటర్ అనేది వెళ్ళకూడదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫుడ్ 1.5 అవర్ పొట్టని ఖాళీగా ఉంచాల్సి ఉంటుంది. లేదు మనకి మింగుడు పడలేదు, తిన్నప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే కొద్దిగా వాటర్ తీసుకోవచ్చు. కానీ భోజనం చేయగానే ఒక్కసారే ఎత్తిపెట్టుకొని వాటర్ తాగడం అనేది కరెక్ట్ కాదు. 1.5 అవర్ గ్యాప్ తర్వాత అప్పటి నుంచి మీరు వాటర్, నేను ఎంతైతే వాటర్ చెప్పానో అది మీరు తీసుకోవచ్చు. మళ్ళీ మీరు ఈవినింగ్ భోజనంకు ముందు 1 అవర్ ఒక 7 o'clock తింటాము కనుక 6 o'clockతోని వాటర్ ఇంటేక్ అనేది స్టాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రిఫర్ చేయాల్సిన ఫుడ్స్ గురించి చెప్పాను. ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే దుంప జాతికి చెందిన కూరలన్నింటినీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ట్యూబర్స్ అంటారు. దుంప జాతికి చెందిన కూరలన్నింటినీ కూడా ఇవి కార్బ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్స్, ముందు బయటన అమ్మే ఫుడ్స్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళు వాడిన నూనెనే పదే పదే మరిగిస్తూ వాడుతారు. నెక్స్ట్ వాళ్ళు ఏ నూనె వాడతారో మనకు తెలియదు, ఎంత శుభ్రత పాటిస్తారో మనకు తెలియదు. కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది పూర్తిగా మానేయాలి. డీప్ ఫ్రైలు అనేది కూడా పూర్తిగా మానేయాలి. నెక్స్ట్ రిఫైన్డ్ కార్బ్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా, ఈ చిప్స్ బయట అమ్ముతారు, డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఏదో అకేషనల్గా ఏదైనా ఫంక్షన్, ఏదైనా ఇంట్లోని అకేషనల్గా తినాలి తాగాలి అన్నప్పుడు తీసుకున్నా కూడా ఎప్పుడైతే మనం కొన్ని సందర్భాలు తినాల్సి వస్తుంది. ఒక ఫంక్షన్ అవుతుంది ఇంట్లోని, మనం హ్యాపీగా ఉన్నాము, ఆ హ్యాపీనెస్ని ఖచ్చితంగా ఫుడ్తోనే సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఆ టైంలో మనం పొట్ట నిండా ఫుడ్ తీసుకున్నా కూడా నెక్స్ట్ డే
మనం కొద్దిగా ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి. అట్ ది సేమ్ టైం రోజు మనం హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసాము అంటే ఆ ఫుడ్ ఎక్కువ తీసుకునే రోజు ఇంకొక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వాకింగ్ చేసి దీన్ని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా తిండి మానేమని అయితే చెప్పడం లేదండి, కానీ ఏదైతే మన బాడీకి మంచిదో ఆ ఫుడ్ని తీసుకొని కొద్దిగా కాన్షియస్గా బాడీకి వర్కౌట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వర్కౌట్ చేయలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ వాకింగ్ చేయాలి. కనీసం వాకింగ్ కూడా చేయలేము అనుకునే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని యోగా, ప్రాణాయామాస్ ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఏదో ఒకటి బాడీకి ఇవ్వాలి తప్ప కామ్గా అలాగా తింటూ కూర్చున్నాము అంటే ఖచ్చితంగా మనం అన్హెల్దీలోకి వెళ్తాము. ఇప్పుడు నేను చెప్పిన ఇవి అన్నీ మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా హెల్దీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్లోని నా మెయిల్ ఐడి పెడతాను. నాకు మీరు మీ డౌట్స్ మెయిల్ చేసినట్లయితే నా అవకాశాన్ని చూసుకొని ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. దట్స్ ఆల్ అబౌట్ అవర్ సెషన్, టుడేస్ సెషన్. మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎవరికైనా పంపిస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో చూసి ఒక 10 మంది మారి వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నా కూడా నేను ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంతటితో ముగిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.